హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్స్ బెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ కోచ్, అంతేకాకుండా షీఈ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ మ్యాజికల్ మంజులా అకాడమీ. అంతేకాకుండా 30,000 మందికి మేనిఫెస్టేషన్ పరంగా వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేలా చేశారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. వెరీ గ్రేట్ఫుల్ మ్యామ్ ఈరోజు మిమ్మల్ని ఇలా మీట్ అవ్వడం. థ్యాంక్ఫుల్ టు యూనివర్స్ అని చెప్పాలి. అయితే మ్యామ్, జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అనేది ఒక లార్జ్ సబ్జెక్ట్, ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. బట్ చాలా మందికి ఒక 100% అనేది తీసుకుంటే నెంబర్, ఓన్లీ 20% మందికి మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్న అపోహలు చూసుకుంటే ఈజీగా మీరు కోట్లు సంపాదిస్తారు, మాట్లాడితే కోటి అనే నెంబర్ వస్తుంది. బట్ ఇది అందరికి పాసిబుల్ అయ్యేది కాదు. బికాస్ కొంతమంది జీతం 10,000 అయి ఉండొచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ కేవలం 20,000 30,000 మాత్రమే కోరుకునేటట్టు ఉండొచ్చు. బట్ వీళ్ళకి కూడా కోటి అనేటప్పటికీ అది వాళ్ళకి వర్క్ అవ్వకపోవడం, వాళ్ళు ఇదంతా రాంగ్ సబ్జెక్ట్ అనుకుని అపోహల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్లీ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో చాలా మందితో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ తెలుగులో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఐ హోప్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ. Yes, when it comes to the law of attraction and చాలా మంది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. మీరు చెప్పినట్లు కోటి, ఓకే నేను 10,000 సంపాదించేవాళ్ళు నేను కోటి సంపాదించాలి, ఓకే విజువలైజ్ చేస్తారు, లేదంటే ఏదైనా 369 టెక్నిక్ చేస్తారు. సో వర్క్ అవ్వదు, ఒక్కొక్కసారి వర్క్ అప్పుడు వాళ్ళు లాస్ చేస్తారు. సో దే గివ్ అప్ హోప్స్ అనేది, ఓకే ఇది లేదు, ఇది వర్కౌట్ అవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇది ఒక రాంగ్ ఐడియా. అసలు లా ఆఫ్ అట్రాక్షనే లేదు. ఇదంతా నా ఫేట్, నా డెస్టినీ ప్రకారమే జరుగుతుంది, నా కర్మ ప్రకారం జరుగుతుంది. చాలా మంది కర్మని బిలీవ్ చేస్తారు. సో ఎప్పుడైతే మనము ఈ కర్మానుసారమే నా లైఫ్ ఉంటుంది అని అనుకుంటామో, అప్పుడు మనం ఒక బాధితులు అయిపోతాం, విక్టిమ్ మోడ్ అయిపోతుంది. సో ఓకే ఎలా అయితే అలా, ఓకే నేను ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నా, లెట్ మీ కంటిన్యూ విత్ దట్, ఇంకెక్కువ డ్రీమ్స్ వద్దు నాకు అని ఆగిపోతాం. ఆది శంకరాచార్య ఏం చెప్తారు అంటే, కర్మయోగాన్ని నమ్మొద్దు, నువ్వు కర్మ కాదు, యువర్ నాట్ యువర్ కర్మ, యువర్ నాట్ యువర్ బాడీ, యువర్ నాట్ యువర్ మైండ్. ఆయన ఏం చెప్తారు అంటే, అహం బ్రహ్మాస్మి అంటారు. వెన్ ఐ హర్డ్ దిస్ వర్డ్ ఫస్ట్ టైం, ఏంటిది కొత్తగా ఉంది, అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, ఐఎమ్ ద బ్రహ్మన్, అంటే నేనే క్రియేటర్ అని గొప్ప ఆదిశంకరాచార్య గారి చెప్పినప్పుడు మనం వినాలి డెఫినెట్గా. అండ్ వీ కెనాట్ డినై దట్. ఇది ఏదో ఇది తీసి పడేసేంత విషయం కాదు. సో అప్పటి నుంచి నేను ఒక 7 ఏళ్ల నుంచి దీని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఆదిశంకరాచార్య గారు ఎందుకు ఇలా అన్నారు, అహం బ్రహ్మాస్మి, యు ఆర్ ద క్రియేటర్. ఇప్పుడు ఇంతమంది సఫర్ అవుతున్నాం. సో హెల్త్ ఇష్యూస్ వస్తుంది, రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తుంది, మనీ ఇష్యూస్ వస్తుంది, బిజినెస్ పరంగా లాస్ అవుతున్నాము. ఇందులో నుంచి ఎలా బయటపడాలి? ఆయన అన్నారు, ఒక మాట చెప్తాను బ్యూటిఫుల్గా. ఆయన శిష్యులు వచ్చి ఆయన అడుగుతారు, స్వామి నేను ఎందుకు ఈ ఆధ్యాత్మికతను పాటించాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఆయన బ్యూటిఫుల్గా చెప్తారు, అత్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. అంటే అత్యాంతిక దుఃఖ నివృత్తి అంటే అత్యంతమైన దుఃఖాన్ని నివృత్తి చేయొచ్చు. అంటే స్టాప్, పుట్ ద ఫుల్ స్టాప్ టు ద సఫరింగ్ అండ్ గెట్ ఇన్ టు అ బ్లిస్ఫుల్ లైఫ్. పరమానంద ప్రాప్తి. సో ఎవరికైనా స్పిరిచువాలిటీ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఈ 2 రీజన్స్ సరిపోతుంది. డెఫినెట్లీ. ఎందుకు అంటే, ఒకటి మన సఫరింగ్కి ఫుల్ స్టాప్ చేయొచ్చు, ఇంకోటి బ్లిస్ఫుల్ లైఫ్కి మనము ఆహ్వానం పలకొచ్చు. ఇంతకన్నా మించి ఇంకేం కావాలి? డెఫినెట్లీ మ్యామ్. ఎందుకంటే చాలా మంది కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకొని ఇంతే మా లైఫ్, చేంజ్ చేయడానికి కూడా ట్రై చేయరు, అట్లీస్ట్ ఒక్క స్టెప్ కూడా వేయరు. బట్ మనమే మన రైటర్, మన లైఫ్ని రాసుకునేది మనమే అని చెప్పేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసినప్పుడు, ఒక సంథింగ్ వాళ్ళకి హడ్డులు వచ్చింది, అలా ఓవర్కమ్ చేసి లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు అది ఇంతే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అని చెప్పను. బట్ డిఫరెన్స్ ఏది మనకి బెటర్ లైఫ్ ప్రొవైడ్ చేస్తుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏది బెటర్ లైఫ్ ప్రొవైడ్ చేస్తుంది అనేది చూసుకొని దాని వైపు నడవడం అనేది మనిషిగా మనకి జంతువులకి ఉన్న తేడా. చాలా చక్కగా చెప్పారు మ్యామ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి Thank you. ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు. అండ్ ఆది శంకరాచార్యులు లాంటి వారు చెప్పిన గొప్ప సూక్తులు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. తెలియదు. అన్ఫార్చునేట్లీ మనకు తెలియదు, Yes. బట్ స్టిల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తెలియాలని నా ఆకాంక్ష కూడా. చాలా సంవత్సరాల నుంచి కూడా నేను అనుకుంటున్నా ఇలా తెలుగులో చెప్తే బాగుంది ఎవరైనా అనేసి. సో ఇంగ్లీష్లో మనకి ఉంది, వేరే లాంగ్వేజెస్లో ఉంది, కానీ తెలుగులో చెప్పడం అనేది ఇలాంటివి లేదు. సో నేను అదృష్టంగా భావిస్తున్నాను నా వల్ల ఇది ఇంత మంచి నిజమైన ట్రూత్స్ బయటికి వస్తున్నాయి అనేసి. ఒక విషయం చెప్పాలి మ్యామ్, ఇంగ్లీష్ లో ఉండడానికి రీజన్ కూడా వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకొని దే లివింగ్ ఏ బెటర్ లైఫ్. ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ అని, లేదంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని, లేదంటే టోనీ రాబిన్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ పీపుల్ అక్కడ వీటికి కోచెస్ గా అవడానికి దానికి మెయిన్ బేస్మెంట్ ఇండియా. మన ఇక్కడ సంస్కృతుల నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. బట్ మనం వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక మనం యోగా, ఈవెన్ యోగా కూడా అలాగే జరిగింది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. అండ్ బీయింగ్ పీపుల్ లైక్ యూ, మీ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంకా అపోహలు అనేవి ఉంటున్నాయి కదా. లైక్ ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, లేదంటే ఎఫర్మేషన్ చేయాలనుకున్నా ప్రాక్టికాలిటీని బిలీవ్ చేయాలంటారా, లేదంటే మనం ఏదైనా సాధించగలమనే ఈ బిలీఫ్లో బతకాలంటారా? వెల్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనము రెండు విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, మన సోషల్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సోషల్ స్ట్రక్చర్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎలా బతకాలి, ఎలా థింక్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి సిచ్యువేషన్కి. ఓకే, ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏం చేయాలి? మంచం మీద పడుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, మందులు వేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఒక బిలీఫ్ వచ్చేసింది. అందరూ ఓకే ఇదే కరెక్ట్ అని బిలీవ్ చేస్తున్నాం. ఇంకొకటి మనం తీసుకున్నాము అంటే యూనివర్సల్ లాస్. యూనివర్సల్ లాస్లో ఏం చెప్తుంది అంటే, మనం రమణ మహర్షి కావచ్చు, ఆదిశంకరాచార్య కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారు అంటే, యు ఆర్ ద క్రియేటర్, అహం బ్రహ్మాస్మి తత్వమసి, యు ఆర్ దట్. అంటే నువ్వే దేవుడు. నువ్వే దేవుడు అన్నప్పుడు నువ్వు బాగా చేసుకోలేవా? నీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. వై ఆర్ యూ డిపెండింగ్? ఇప్పుడు మన తాత ముత్తాతలు చూసుకుంటే వాళ్ళేం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళరు. ఏదైనా కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఏదో మందులు వేసుకుంటారు కిచెన్లో ఉన్న ఐటమ్స్తో. బట్ వీఆర్ టూ మచ్ ఆఫ్ ఓవర్ కాన్షియస్. ఏంటో ఏదో అయిపోతుందని ఒక ఫియర్. సో 2 types ఆఫ్ లివింగ్ ఉంటుంది, ఫియర్ బేస్డ్ లివింగ్, లవ్ బేస్డ్ లివింగ్ అని. సో మన సోషల్ స్ట్రక్చర్ అంతా కూడా ఫియర్ బేస్డ్ లివింగ్ మీదనే ఆధారపడింది. సో అన్నిటికీ భయపడిపోవడం, అన్నిటికీ వేరే వాళ్ళ మీద ఆధారపడిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మన బిలీఫ్ అనేది నమ్మలేకపోతున్నాం. నేను క్రియేట్ చేసుకోవచ్చు అనే ఒక బిలీఫ్ అనేది లేదు, లిమిటెడ్ అయిపోతున్నాం మనకు. ఆ బిలీఫ్ లేనప్పుడు మీరు ఓకే ఇది ఆదిశంకరాచార్య గారు చెప్పారు, లేదంటే రమణ మహర్షి చెప్పారు ఇలా అవుతుంది అంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే ఆ విధంగా మనల్ని సోషల్ కండిషనింగ్ అయిపోయింది మన ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మనము ఇట్స్ లైక్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్, అంటే బాధితులు అందరూ. అలానే మనం బ్లేమ్ చేసే పని లేదు. మన సొసైటీ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, వీ షుడ్ నాట్ బ్లేమ్. ఫస్ట్ మన కంట్రోల్ మనం తీసుకోవాలి, లైఫ్ని మన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఓకే, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్, బట్ లెట్ మీ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు నేను అకౌంటబుల్ తీసుకొని నా లైఫ్ నేను ఎట్లా బెటర్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. ఓకే, లెట్ మీ చేంజ్ మై బిలీఫ్స్. ఇప్పుడు ఒక ఎలన్ మాస్క్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఆదాని కావచ్చు, చాలామంది దే ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. ఇప్పుడు వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ అయ్యి మిలియనర్స్కి వెళ్ళినప్పుడు వై కాంట్ వి? బట్ పీపుల్ థింక్ నేను ఒక రోజులో అయిపోవాలి. దట్స్ సంథింగ్ రాంగ్. ఈవెన్ వాళ్ళు కూడా ఒక రోజులో కాలేదు, ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఇప్పుడు నాకు ఒక మామిడి పండు తినాలి అని నేను ఒక చెట్టు నాటాను, విత్తనం. అది నేను రేపు వెళ్ళి పండు కోసుకోలేను కదా. విత్తనం నాటాలి, దానికి డైలీ నీళ్ళు పోయాలి. అరే డైలీ వచ్చి వేర్లు వచ్చిందా లేదా నేను తీస్తా అంటే చచ్చిపోతుంది. సేమ్ వే మనకు కూడా ఇక్కడ నెవెల్ గోడర్ చెప్తాడు, మేనిఫెస్టేషన్ ఎంత టైం పడుతుంది అంటే ఇట్ మే హ్యాపెన్ ఇన్స్టెంట్లీ సమ్ టైమ్స్, ఇట్ మే హ్యాపెన్ weeks of time, months of time, based upon your beliefs. If your roots are strong, your fruits are healthier.
వెరీ ట్రూ మ్యామ్. మన పేషెన్స్ బట్టే కూడా Exactly. ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది మనం పొందడానికి అవకాశం ఎగ్జాక్ట్లీ. ఉంటుంది. సో మనము ఓకే నాకు ఇలాంటి ఓకే ఈ కోరిక ఉంది నాకు అంటే నాకు మనీ ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 రాదు అనడానికి మనకు చాలా కారణాలు ఉంటుంది. అవును. ఓకే నాకు సరైన ఎడ్యుకేషన్ లేదు, నాకు సపోర్ట్ లేదు, నేను ఈ బిజినెస్ చేయట్లేదు, ఈ జాబ్ నా జాబ్ అంత ఇవ్వదు. ఓకే ఇవన్నీ లిమిటింగ్ బిలీఫ్స్. నేను ఎలా అచీవ్ చేయగలను, దట్ ఈస్ సంథింగ్ సొల్యూషన్ ఓరియంటెడ్ థింకింగ్ సార్ట్ అంటారు. బట్ మోస్ట్ పీపుల్ వి డూ పాట్ విచ్ ఇస్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ థింకింగ్. ఎప్పుడు ఇది ఎందుకు కాదు అని మనం ప్రాబ్లం మీదే ఫోకస్ చేస్తాం. ఎప్పుడైతే మనం ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తామో ఆ ప్రాబ్లం పెద్దదవుతుంది, మన ఎక్స్క్యూజెస్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్క్యూజెస్ ఎక్కువ అవుతాయో మనం యాక్షన్ తీసుకోము, బిలీఫ్ చేంజ్ అవ్వవు, రిజల్ట్స్ అలానే ఉంటుంది. ట్రూ మ్యామ్. బికాజ్ ఎందుకంటే మన మైండ్ చెప్తుంటుంది ఇది నీ వల్ల కాదు అని చెప్పి. ఎందుకంటే దానికి Exactly. పాసిబిలిటీస్ ఉన్న సిచ్యువేషన్ ఏది మనం ఉన్నాం. యా ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఆ ₹1,00,00,000 కావాలంటే మన ఎర్నింగ్ ఏమో ఒక మహా అంటే ఒక 1 lakh లోపే ఉండొచ్చు. True. ఎంత పాసిబుల్గా ట్రై చేసినా దానికి రీచ్ అయిపోయి ఉండొచ్చు. అప్పుడు బ్రెయిన్ చెప్తుంటుంది ఆటోమేటిక్గా నీకు అది కాదు అని చెప్పి. Yeah. సో దట్స్ ద ఫ్యాక్ట్. బట్ ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకొని దాని వైపు నిజంగా మనకు అదే అవసరం అనుకుంటే వి షుడ్ ట్రావెల్ ఇన్ సచ్ వే. ఎస్ వెరీ ట్రూ మ్యామ్. లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇది, ఈవెన్ విత్ వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ మీకు కూడా ఇలాంటి విషయాల మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద ఉన్న నెంబర్లు సంప్రదించవచ్చు. మీరు మ్యామ్ వాళ్ళ టీంని అయితే అప్రోచ్ అయ్యి మీకున్న డౌట్స్ అయి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ప్రతిదాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.